నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. బ్యూటిఫుల్ అండి. బోర్డు మీద కర్కాటకం అని రాశారు. కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తున్నారు. ఆల్రెడీ మిథున రాశి మిథున లగ్నం గురించి చెప్పారు. దట్స్ బ్యూటిఫుల్ రీచ్. చూసారా మీరు? చూశాను. అందరూ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు, కరెక్ట్ గా అని చెప్పి రియాక్షన్స్ కూడా వచ్చాయి. డెఫినెట్ గా అదే ఇదితో అదే జోష్తో కర్కాటకం ఎలా ఉంటారండి? కర్కాటక లగ్న జాతకులు అలాగే లేదంటే కర్కాటక రాశి 12 రాసుల్లో 4వ రాశి కర్కాటక రాశి. చూద్దాం. Sure. మదర్ తో రిలేషన్ చాలా అటాచ్మెంట్ ఉంటుంది మదర్ తో. ఇంకోటి 100%. మదర్ ని బాగా చూసుకుంటే జీవితం కూడా హ్యాపీగా కూల్ గా వెళ్తది. కీ అక్కడ ఉంది అయితే. రైట్. జీవితంలో ముగ్గురే అండి. అమ్మ, నాన్న, గురువు. జీవితంలో ముగ్గురు. జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, నాన్న, గురువు. సన్, మూన్, జూపిటర్. ఓ, గ్రహాలతో రిలేట్ చేస్తే మనం ముందున్న దైవాలు వీళ్ళే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే కదా. Yeah. అమ్మ, నాన్న, గురువు. దాంట్లో కర్కాటకం వాళ్ళకి అమ్మ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మని ఎంత బాగా చూసుకుంటే అంత బాగుంటది జీవితం. ఏ గొడవ లేకుండా ఉండదు. తర్వాత రాములు ఎవరు? కర్కాటక లగ్న జాతకులు. కర్కాటక లగ్నం. దాంట్లో గురువు కూడా ఉన్నారు అతనికి అక్కడే. అంటే గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే వీళ్ళు ఎప్పుడైనా ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి. ధర్మమే వీళ్ళ జీవితం. ధర్మాన్ని పట్టుకుంటే వీళ్ళు చాలా ముందుకెళ్తారు. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ధర్మాన్ని పట్టుకోరు, అధర్మాన్ని పట్టుకుంటారు. చాలా తక్కువ మంది ఏ రాశిలో అయినా 1% సక్సెస్ ఉంటుంది. ఎక్కడైనా జీవితంలో ఎక్కడైనా 1% సక్సెస్ ఉంటుంది. అవునా? 50 కాదా? 50 కాదు, 1%. నేను సూపర్ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను. మామూలుగా 50-50 ఉంటుంది. మీరు చెప్పేది పాయింట్ కరెక్టే. 50% నెగిటివ్, సూపర్ సక్సెస్ 1%. ఎందుకంటే ఏదేమైనా అయిపోయి వీళ్ళు ధర్మాన్ని వదలరు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీని నమ్మి ఈ కంపెనీలో ఉంటున్నారా? ఈ కంపెనీని డెవలప్ చేస్తున్నారా? కంపెనీ కూడా మీతో బాగుంటుందా? లేదు డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పేసి వేరే కంపెనీ, దాని తర్వాత ఇంకో కంపెనీకి వెళ్ళిపోతే లాస్ట్లో ఏం మిగలదు, జాబ్ లేకుండా పోతుంది. ఒకటే కంపెనీలో ఉండాలి, సస్టైన్ అవ్వాలి, ప్రేమించాలి, కంపెనీని పైకి తీసుకురావాలి. తద్వారా మనం కూడా పైకి వస్తాం. ఇది ఎవరికైనా అప్లికబులే కదా. అది గుర్తు పెట్టుకోవాలి. జాబ్ లోనే పైకి వస్తారని లేదు, వేరే యాంగిల్స్ నుంచి కూడా మీకు డబ్బులు రావచ్చు. ఒక్క ధర్మాన్ని పట్టుకొని నిలబడాలి. చెక్కు చెదరకూడదు. ఐ మీన్ టు సే రాముడు ఎక్కడ ధర్మాన్ని వదలలేదు, భయపడలేదు, పట్టుకొని ఉన్నాడు గట్టిగా ధర్మాన్ని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రాముడు ఎప్పుడు చుట్టూ 10 మంది గురువులు ఉండేవాళ్ళు. సొంత నిర్ణయాలు ఏ రోజు తీసుకోలేదు, గురువు మాటనే. కాబట్టి వీళ్ళు కూడా సొంత నిర్ణయాలు ఎక్కువ తీసుకోవద్దు. చుట్టూ 10 మందిని అడిగి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా పెద్ద నిర్ణయం, ఇల్లు కొంటున్నాము, ఒక కార్ కొంటున్నాము, సంథింగ్, ఒక 10 మందిని అడిగి నిర్ణయం తీసుకోవాలి. అది తీసుకుంటే జీవితంలో వీళ్ళు బాగుపడతారు. గ్యారంటీ. వీళ్ళని ఎవరు ఆపలేరు. దే ఆర్ అన్స్టాపబుల్. అది సో గుర్తుపెట్టుకోవాలి. అది ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. 10 మంది. గురువే దైవం అండి వీళ్ళకి. లగ్నంలో రాశిలో గురువు ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి గురువే దైవం. గుర్తుపెట్టుకోవాలి. గురువుని మించింది తర్వాత. ఈ లైన్లన్నీ తర్వాత. జీవితం పక్కన పెడితే గురువుని నమ్మండి చాలు. గురువు బాగుపడాలంటే 3 సెకండ్లు పడతాయి. మోకాల మీద కూర్చొని కాలు మొక్కితే చాలు, ఆటోమేటిక్ గురువు బాగుపడతాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు.
బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. అదృష్టం అనేది అవకాశ రూపంలో వచ్చి కొంతమంది హీరోలు అవుతారు, కొంతమంది అవుతారు, అందరూ అవ్వలేరు కదా. ఎంతమంది ఉంటారు? 20-30 మంది ఉంటారు. ఆ అదృష్టం, ఆ అవకాశం రావడానికి రీజన్ ఏంటి తెలుసా అండి? బ్లెస్సింగ్ ఆఫ్ గురు మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ప్రపంచంలో ఏదైనా కానవచ్చు, ఇది గుర్తుపెట్టుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళకైతే మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. దైవం భువనేశ్వరి దేవిని ఆరాధించాలి. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టేషన్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మేనిఫెస్ట్ చేస్తే అయిపోతుంది. అంతేనా? అంతే, కంపల్సరీ. ధర్మాన్న ఆ మార్గం పట్టుకొని వెళ్తే మేనిఫెస్టేషన్ పవర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. వీళ్ళు అనుకున్నది నిజం అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే అండి, కర్కాటక వాళ్ళకి అసలు నమ్మరు వీళ్ళు. ఫ్రాంక్గా చెప్తున్నా, దే డోంట్ వాంట్ టు బిలీవ్ ఇన్ బిగ్ థింగ్స్. ఇప్పుడు రేపు నేను కామాఖ్యకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి క్యాబ్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి రేపు కామాఖ్యకి వెళ్ళిపోతాను అంటే దే డోంట్ బిలీవ్. అరే నిన్నెవడు తీసుకెళ్తాడరా, నన్నెవడు తీసుకెళ్తాడరా? ప్రాక్టికల్ గా ఉండడానికి ఇష్టపడతారు. కొంచెం ప్రాక్టికల్. అరే నమ్మురా బాబు, ట్రై టు బిలీవ్. రేపు మీరు వెళ్తున్నారండి కామాఖ్య గుడికి, ఇక్కడ నుంచి క్యాబ్లో వెళ్తున్నారు, ఓలా క్యాబ్ బుక్ చేసుకొని ఫ్లైట్ వేసి కామాఖ్యకి వెళ్తున్నారు మీరు. కనీసం అది ఇమాజిన్ కూడా చేయడాడు. దే విల్ నాట్ బిలీవ్. నన్ను ఎవడు తీసుకెళ్తాడు, ఎందుకు తీసుకెళ్తారు అంటారు. ఒకవేళ ఇమాజిన్ చేస్తే మాత్రం అయిపోతుంది. నమ్మాలి. కానీ ఇమాజినేషన్ కూడా సగం సగం చేస్తారు, అలా చేయదు. వాళ్ళు ఏవైతే నమ్మకం ఉంటుందో అది మాత్రం బాగా నమ్ముతారు. ఏదైతే దేని మీద అయితే కాన్ఫిడెన్స్ ఉండదో దాన్ని నమ్మరండి. నమ్మాలండి. మీరేం తక్కువ కాదు, దయచేసి నమ్మండి. నమ్మితే అవుతుంది, ఏదైనా అవుతుంది. కానీ వన్ కండిషన్, ముందు ధర్మాన్ని పట్టుకోవాలి, తర్వాత అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మిగతా అన్ని తర్వాత ఇంక నెక్స్ట్ పాయింట్కి వద్దాం. వీళ్ళ సింబల్ క్రాబ్ అంటే చాలా అలర్ట్గా ఉంటారు. కొంచెం అవగాహన నాలుగు వైపులు ఏం జరుగుతుందని బాగా ఉంటుందండి. ఇప్పుడు వృషభ రాశి అనుకోండి, ఒక బుల్లాగా అదే దిక్కుని వెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలియదు నాలుగు పక్కలు ఏం జరుగుతుందని. వీడు అనుకోండి నాలుగు పక్కలు తెలిసి వీడికి ఏం జరుగుతుంది అని. తప్పించుకోవడం కూడా క్రాబ్ కి చాలా తెలుసు. తక్కువ లోపలికి వెళ్ళిపోతుంది. అలర్ట్నెస్ చాలా, అసలు విపరీతమైన అలర్ట్నెస్. హీ నోస్ వాట్ డేంజర్, ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందని తెలుసు. చాలా అలర్ట్గా ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండి. తర్వాత గుడ్ లుకింగ్. చంద్రుడు కలర్ వచ్చేస్తాడు, మనిషి అందం వచ్చేస్తుంది. వాటర్ కదా చంద్రుడు అంటే, వాటర్, బుగ్గలు ఉంటాయి, చాలా అందంగా ఉంటారండి. రాముడు కూడా చాలా అందంగా ఉంటాడు. రాముడు అంటేనే అందం. పురుషులు కూడా మోహించారు రాముడిని అని చెప్తుంటారు. అంతే కదా, విపరీతమైన అందగాడు. ఇలాంటి రాశిలో గనక అబ్బాయిలు ఉంటే వాళ్ళ వెంట అమ్మాయిలు అంత క్యూట్గా ఉంటారు. మహేష్ బాబు, అడవి శేష్, రితిక్ రోషన్ అంత బాగుంటారు. ఐ మీన్ టు సే. తర్వాత ఎమోషనల్ ఉంటారు కొద్దిగా, అదొక్కటి కంట్రోల్ చేసుకోవాలి. దే ఎక్స్పెక్ట్ లాట్ ఫ్రమ్ అదర్స్. నువ్వు నా ఫ్రెండా, నీకు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా. యువర్ మై హస్బెండ్, యువర్ మై వైఫ్, ఐ విల్ ఎక్స్పెక్టేషన్ విపరీతంగా ఉంటుందండి. కదండి, ఎవరితోనైనా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. లేదు, కొంతమంది అసలే చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఎక్స్పెక్టేషన్ మరి ఇలా ఉంచుకోవడం కరెక్టా, ఉంచుకోకుండా ఉండడం కరెక్టా? బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కడ మరి అట్లా ఉండకూడదు, మరి ఇట్లా ఉండకూడదు. కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అది మరి ఎక్కువ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, కలియుగం అండి, అర్థం చేసుకోవాలి. మనుషులు అంత మంచోళ్ళు కాదు. ఎక్స్పెక్టేషన్స్ అవి అవ్వకపోతే గనక ఏడుస్తాం. ఎందుకు? వై? కొంచెం ప్రాక్టికల్ గా ఉంది. లెట్స్ బీ ప్రాక్టికల్. ఇప్పుడు ఎవడో ప్రేమించకపోతే, మా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. వాళ్ళ అబ్బాయి ఏదో అమ్మాయి ప్రేమించాడు, ఒప్పుకోలేదని చెప్తే గండిపెట్టి చెరువులో దూకి చనిపోయాడు. నేను అంటాను, అసలు మీ నాన్నకి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, అదే 50-100 కోట్లు ఉంటది, ఏమిటి ఉపయోగం? ఏం ఉపయోగము? ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, కాకపోతే మీ నాన్న ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు, అంతకన్నా అందమైన అమ్మాయి. ఎమోషనల్ అయిపోయి పిచ్చి డిసిషన్స్ తీసుకుంటాడు. అలా పిచ్చి డిసిషన్స్ తీసుకోవద్దు. వీళ్ళకి ఎక్కువ పిచ్చి డిసిషన్స్ తీసుకోవడం. ఇది జాగ్రత్తగా ఉండాలి. బీ ప్రాక్టికల్. కొంచెం ప్రాక్టికల్గా ఉండండి ప్లీజ్. వృషభ రాశి వాళ్ళతో తిరగండి, వాళ్ళు చాలా ప్రాక్టికల్ ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ప్రేమ, దోమ అవన్నీ మైండ్లో ఉండవు. వాళ్ళకి కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళు అసలు మనిషి అంటే పిచ్చి వీళ్ళకి. రాముడికి డబ్బు మీద
ఏ రోజు మమకారం లేదు, వ్యామోహం లేదు. కానీ అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి డబ్బు మీద విపరీతమైన వ్యామోహం. కానీ డబ్బులు ఉండవు. డబ్బులు ఉండవు. బాగా చెప్పారు. అందుకే దేని వెనకాల అంతలా పరిగెట్టకూడదు కదా, ఏది ఎంత రావాలో అంత వస్తుంది అంతే. రైట్. సో నెక్స్ట్ ఫుడ్. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. బాగా 7th Lord and 8th Lord is Saturn. 7th Lord and 8th Lord is Saturn కాబట్టి పెళ్లి కొంచెం డిలే అవుతుంది. ఫుడ్ అండ్ ధర్మ. ఫుడీస్ ఉంటారండి. ఇప్పుడు విపరీతమైన తిండి ఆ పిచ్చి ఉంటుంది, మంచి ఫుడ్ తినాలని, మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలని. మూన్ అంటే రెస్టారెంట్, ఫుడ్ జాయింట్. దాంతోపాటు ఏం అటాచ్ అవుతుందో ఆ రెస్టారెంట్ పెడతారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూన్తో పాటు సన్ అటాచ్ అయింది అనుకోండి, రాయల్గా ఉంటుంది, పెడతారు. వీనస్ అటాచ్ అయింది అనుకోండి, జూపిటర్ అటాచ్ అనుకోండి, స్వీట్లు. కానీ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ అనేది బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారు ఫుడ్ షాపు, తర్వాత స్వీట్ షాప్ పెడితే బాగా నడుస్తుంది. ఫుడ్ బాగా చేస్తారు కూడా వీళ్ళు, బాగా చేస్తారు, ప్లస్ బాగా తింటారు, ప్లస్ తెలుసు వీళ్ళకి టేస్ట్ ఏంటి అని. నెక్స్ట్ బ్యూటీ పార్లర్. లేడీస్లో కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారు మనం చూసుకుంటే వీళ్ళు చేసే రెండే పనులు: అన్నం తినడం, అన్నం వండడం. ఎక్కడ బాగా చేస్తారు, ఎలా బాగా వండాలి, ప్లస్ బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్ కనిపిస్తే చాలా లోపలికి వెళ్దామని ఉంటుంది వీళ్ళకి. చేయించుకోవాలి, ఎనర్జీ ఉంటుంది. ఎక్కడెక్కడ బ్యూటీ పార్లర్ కనిపిస్తుంది, పెడిక్యూరు, మ్యానిక్యూరు, ఈ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, సన్ ఫేషియల్. అవేవో ఈ మధ్య అయితే పిచ్చి పిచ్చిగా 3 ఫ్లోర్లు బ్యూటీ పార్లర్లు ఉంటాయి. ఒకప్పుడు చిన్న మడిగి తీసుకొని దాంట్లో కట్టేవాళ్ళు. ఇప్పుడు 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు కటింగ్ చేయించాలంటే 600, 700. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటది. 600 చాలా తక్కువ చెప్పారు మీరు, మంచి హృదయంతో. చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. రైట్. హెయిర్ కట్ బాగా చేయాలి, మేకప్ కరెక్ట్ వేసుకోవాలి. బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మంచి కంపెనీస్ ఉంటాయి, ఏవో రకరకాల మంచి బ్రాండ్స్ కొంటారు, నాకు పేర్లు తెలీదు. అవేవో లాక్మీ అని, లివాన్ అని ఏవేవో ఉంటాయి. చాలా హై. అంటే ఫుడ్కి బ్యూటీ పార్లర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు లేడీస్ అయితే దీంట్లో, ఎందుకంటే అది బై డిఫాల్ట్. తర్వాత ఇందాక మేనిఫెస్టేషన్ ఆల్రెడీ చెప్పారు, అన్స్టాపబుల్ విల్ అని చెప్పారు. యా. సెకండ్ లార్డ్ ఇస్ సన్, వెల్త్. సో పెద్ద లెవెల్లో వెల్త్ కావాలంటే ఫాదర్ని రెస్పెక్ట్ చేయాలి, తర్వాత గవర్నమెంట్కి రెస్పెక్ట్ చేయాలి. వీళ్ళకి గవర్నమెంట్ కలిసి వస్తుంది. ఇప్పుడు రాజకీయాలు, ఆ పాలిటిక్స్ సంబంధించిన ఏదైనా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఏదైనా రాజకీయాలకు సంబంధించింది ఎప్పుడైనా కలిసి వస్తుంది. పెద్ద అమౌంట్లో వెల్త్ ఇస్తుంది, పెద్ద అమౌంట్లో ఫేమ్ ఇస్తుంది. సెకండ్ లార్డ్ డబ్బు వస్తుంది, పేరు కూడా వస్తుంది. ఆ గవర్నమెంట్ సైడ్ ఎప్పుడైనా వీళ్ళు ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత అమావాస్య అండ్ పౌర్ణమి వీళ్ళని బాగా ఎఫెక్ట్ చేస్తాయండి. ఎందుకంటే మూను అమావాస్య రోజు ఉండడు, పౌర్ణమి రోజు ఫుల్. కాబట్టి అమావాస్య పౌర్ణమి ఆ రోజు కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. అమావాస్య రోజు మెంటల్లో వెళ్ళిపోతారు వీళ్ళు, పౌర్ణమి రోజు గట్టిగా నవ్వుతారు. ఆ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది ఎక్కువ లేడీస్కి. తర్వాత గుడ్ పీపుల్, నాన్ వైలెన్స్. రాముడు చాలా మంచోడు, ఎవ్వడికి ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేదు. తేడా వచ్చిందా తలకాయ లేచిపోద్ది. 10 తలకాయలున్నా లేచిపోతాయి రావణాసుడికి. తర్వాత ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఎలా ఉండాలంటే ఈ రోజు గడిచిందా అయిపోయిందా. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అన్నారు, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ లింక్ విత్ మై పాస్ట్ ఆర్ ఫ్యూచర్. వాట్ ఈస్ దిస్? ఇవాళ ఏంటి, ఇది ఈ క్షణమే. లివ్ ద మూమెంట్. పాస్ట్ ఫ్యూచర్ గురించి అస్సలు ఆలోచించవద్దు, చాలా తేడాలు వస్తాయి. ఏం జరుగుతుంది అది యాక్సెప్ట్ చేయాలి. జిడ్డు కృష్ణమూర్తి అదే అంటాడు, ఏది జరుగుతుంది అది యాక్సెప్ట్ చేయి. బెంచ్ కార్లో ఉన్నావా, రోడ్డు మీద అడుక్కుంటున్నావా, యాక్సెప్ట్ ఇట్. సో థింక్ చేయొద్దు, అదే ఎక్కువ థింక్ చేయొద్దు. యాక్సెప్ట్ వాట్ ఈస్ దేర్. నెవర్ ట్రస్ట్. అస్సలు నమ్మరండి. వీళ్ళు నమ్మరా, వీళ్ళని నమ్మరా? 2 రకాలు. వీళ్ళని నమ్మరు, వీళ్ళు నమ్మరు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అట్లా. వీళ్ళెవరిని నమ్మరు. అలా ఫస్ట్ నమ్ముతారు, తర్వాత తప్పు చేశానే అనుకుంటారు.
ఇది జరుగుతూ ఉంటది కాన్స్టెంట్ గా వీళ్ళకి. ఇదో పెద్ద ప్రాబ్లం వీళ్ళకి. ఏం చేయలేము. మూన్ అంతే. మూన్ అంటే చీటింగ్. యాక్చువల్గా మూన్ ప్లానెట్ ఈజ్ సిగ్నిఫైయింగ్ చీటింగ్. అలానే సేమ్ దానికి ఆపోజిట్ హెల్పింగ్. రెండు ఉంటాయి. వీళ్ళని చీట్ చేస్తారు, అలానే వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. రిటర్న్ కూడా జరుగుతుంది మళ్ళీ. ఇది ఉంటుంది చీటింగ్ హెల్పింగ్. ఇది చాలా జరుగుతూ ఉంటదంట. ఈ పాలిటిక్స్, వీళ్ళ చుట్టూ పాలిటిక్స్ రాజకీయాలు బాగా నడుస్తూ ఉంటాయి. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. మూన్ కాబట్టి పైన కింద చాలా ఉంటుంది. కానీ ఒకటే చెప్తాం, ఫ్లక్చువేట్ అవ్వద్దు. చెక్కు చెదరకుండా శ్రీరామ చంద్రుడిలాగా జాగ్రత్తగా ధర్మాన్ని పట్టుకొని ఉండండి. ఏమీ కాదు. రొమాంటిక్, ఎక్స్ట్రీమ్లీ రొమాంటిక్ పీపుల్ క్యూట్గా ఉంటారు, ఆటోమేటిక్ లవ్ చేస్తారు, లవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత యోగా, కంట్రోల్, ఆర్టిస్ట్. యోగా చేయాలండి వీళ్ళు. యోగా పక్కా చేయాలి. యోగా చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. కొంతమంది ఏమి చేయకపోయినా ఏమీ కాదు. రాసి వాళ్ళకి ఒకటే చెప్తాను, రాముడు ధర్మాన్ని ఎట్లా పట్టుకున్నారో మీరు కూడా ధర్మాన్ని అట్లా పట్టుకోండి చాలు. రైట్, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా మరి మీది ఒకవేళ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ రాశి లేదా సింహ లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.